రవి వరలక్ష్మి బ్లాగ్స్ వ్లాగ్స్ ఫ్రెండ్స్, ఈరోజు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక వరలక్ష్మి ఉండి కొంచెం చలి అనిపిస్తుంది. అంటే మన దగ్గర ఎట్లా గ్యాస్ ఉంది కదా, ఆ గ్యాస్ అయితే యూజ్ చేసినాం. 500 అనుకొని యూజ్ చేసినామని అనుకోకండి, డైలీ ఎప్పుడైనా అనిపించినప్పుడు యూజ్ చేస్తాం. అంటే ఇట్లా పేపర్లో తీసి ఇచ్చిండు మాకి, ఇక అట్లానే పెట్టుకున్నాం. ఇక ఈ ఫోటోలు అయితే మిస్ అయినాయి చాలా వరకు. సో ఈ ఫోటోల కోసం అని మళ్ళీ కత్తిరి తీసుకొని కట్ చేసి ఆల్బంలో పెట్టేద్దాం. సరేనా? ఏం చేద్దాం, ఇంకా మిస్ అయినాయి ఈ ఫోటోలు రావు. ఇంకా నామినేషన్ చేసి అంటే ఇట్లా పేపర్లాగా చేసి ఇచ్చిండు చూడండి. బంద్ అయిపోయింది. అయితే ఇట్లా పేపర్లో అయితే కటింగ్ చేసేసినాను. ఎందుకు అంటే ఇవి మిస్ అయితే మళ్ళీ దొరకవు. ఖైరతాబాద్ వినాయకుడిది పోయినసారిది. సో ఇది మాకు పెళ్ళైన కొత్తలోది. ఇది మా వరలక్ష్మి అప్పటి చూడండి ఎట్లుందో. దాని తర్వాత కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు. సో ఇంత డిఫరెంట్ ఉంది ఇప్పుడున్న వరలక్ష్మి అప్పుడున్న వరలక్ష్మిని. చూస్తారు కదా, చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. సో మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి భయ్య. ఇది ఎందుకు అంటే 500 గ్యాస్ది చేపించడం కోసము. ఎందుకంటే ఈ నెల ఎండ్ వరకు అంట కదా లాస్ట్ డేటు. సో అందుకోసమని ఫోటోలు తీసేటప్పుడు ఈ ఫైల్స్ కనిపించినాయి. మన సబ్స్క్రైబర్లకైనా చూపిద్దామని ఒక చిన్న ఆశతో అయితే తీయడం అయితే జరిగింది భయ్య. ఒకటి అన్ని ఎగ్ దోశలే, కానీ ఒకటి వెరైటీగా లాస్ట్ ఎండింగ్ లో ఒకటి వేసిన. ఊరికే మనం ఎగ్ దోశ అంటే పిండి వేసి ఆయిల్ వేసి గుడ్డు కొట్టి పోస్తారు కదా, దానిపైన ఎగ్ వేసి ఉప్పు కారం వేస్తారు కదా. నేను 3 అట్లనే వేసిన. లాస్ట్ కి ఊకే ఎందుకు అట్లా అలాగ పోయాలని కొంచెం పిండి ఉండేది, ఫస్ట్ టైం కదా అని గుడ్డు కొట్టింది ఉంటది కదా, పిండిలో కలిపేసిన. చెప్పు. కలిపి మంచిగా పెనం వేడైనాక ఆయిల్ ఎక్కువ వేసి మంచిగా సన్నగా చేసుకోకుండా కొంచెం దొడ్డుగా చేసిన. ఉప్పు కారం వేసిన. వేగినాక చూడు ఇది ఎట్లా ఉందో. పిండిలో కలిపిన. ఇది ఇట్లా పిండిలో కలిపినావా? ఇది మెత్తగా ఉంది మమ్మీ. తింటారు పిండి దోశ, ఏం టెన్షన్ పడకు, మంచిగానే తింటుంది. మెత్తగా ఉంది ఇది మొత్తం. బాగుంది. పిండితో తింటారు మమ్మీ. తిను. గ్యాస్ కంపెనీకి పోవాలి ఈరోజు. మస్తు పనులు ఉన్నాయి. ఎందుకు అట్లా సపరేట్ చేసేయాలని ఇట్లా ట్రై చేసిన కొత్తగా. బాగుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే 500 గ్యాస్ అంటే దానికి ఏంది ప్రాసెస్ అంటే పోయి కనుక్కొని అయితే పోయాము. సో ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం మీద సింపుల్గా వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ చేసిండ్రంటే, ఇండియన్ గ్యాస్ అని యాప్ ఉంటుంది. ఆ యాప్ యూజ్ చేసి దాంట్లో ఇన్స్టాల్ అయ్యి దాన్ని రిజిస్టర్ చేసుకొని మొబైల్ ఈమెయిల్ ఐడి మన పాస్వర్డ్ని రీకనెక్షన్ చేసేసుకొని కొత్త పాస్వర్డ్ని పెట్టుకొని కేవైసీ తెచ్చుకుంటే ఈ 500 గ్యాస్ ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతుందో అప్పుడు ఈ కేవైసీ యూజ్ అవుతుందంట. ఎవరికైనా యూజ్ఫుల్ ఉంటే ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకోటి ఏంటంటే, ఇంకా ఎస్బీఐకి వెళ్ళి జీరో అకౌంట్ కోసం తిరిగి రోజైతే ఘోరంగా అంటే ఘోరంగా అవస్థలు ఉన్నది. ఒక్కరోజు రెస్ట్ అనుకుంటే ఎన్ని పనులు చేపించిందంటే నిజంగా చెప్తున్నా, ఇంటికాడ ఉంటే ఇన్ని పనులు చేయాలా అనిపించింది. ఈ రోజు ఎన్నిసార్లు జీరో అకౌంట్ కోసం ఎక్కడెక్కడో తిరిగామంటే సో లాస్ట్ ఫైనల్గా అయితే ఛాయ్ అయితే అడిగింది. తర్వాత ఛాయ్ తాగిపోలేదు, ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఉండి ఛాయ్ బి తాగిపోలేదు. ఇప్పుడు చికెన్ అడిగింది, చికెన్ బిర్యానీ చేయవా అని బి అన్నది. సరేలే అమ్మ, ఇంకేం చేద్దాము, చికెన్ బిర్యానీ అయినా చేయకపోతే ఇంకేమో తప్పుతుందా అని చికెన్ అయితే తీసుకున్నాం. 100 రూపీస్ది, అర్ధ కిలో, 200కి కిలో. ఇంకా బాస్మతి రైస్ ఏమో 130 అయి ఉండే కిలో. ఇంకా
హాఫ్ కేజీ తీసుకున్నాను. సో మా వరలక్ష్మి ఏదైనా అనుకుందా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే ఏందో ఏమో వాళ్ళ పవర్ అట్లుందబ్బా, ఏం చేద్దాం కానీ అని అనిపించింది. తర్వాత ఇంకేం చేద్దాంలే, ఈరోజు ఏం చేసేది ఉందబ్బా అని ఇంకా యథావిధిగా అయితే తిన్నాము. తిన్న తర్వాత ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా, బిర్యానీ అయితే ఒక్క లెవెల్ వచ్చేసింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఏడా స్కిప్ చెయ్యరు అని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. చూస్తున్నా మమ్మీ, రెండే అయితే సరిపోయింది కానీ అర్ధ కిలో వేసేసి. ఎసరు పోయాలి కదా, రెండు అంటే 100 గ్రాములు అనుకో, అంటే సాధిస్తావు. నీది అదే ఉంటుంది, ఎన్ని బిర్యానీ అయినా ఇంక యాదైనా కానీ. గిట్లా నువ్వు చేసేది ఏమన్నా అంటే అన్నం అంటావు. ఈరోజు మా ఇంట్లో చికెన్ కుక్కర్ బిర్యానీ. చికెన్ కుక్క బిర్యానీ. కుక్కర్ బిర్యానీ అన్నావా? ఓ సారీ మమ్మీ, కుక్క బిర్యానీ అనుకుంటా ఫ్రెండ్స్. బిర్యానీ తినాలనిపించింది అనుకో, అంతే అంటావా ఫ్రెండ్స్? ఈరోజు కుక్కర్ బిర్యానీ ఎలా ఉంటుందో దిమ్మ తిరిగిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా టేస్టీగా చేస్తాను ఈసారి, చూస్తురు కానీ లైవ్లో. నువ్వు ఎవరు? నా బంగారానివి. బంగారం ఏమన్నా అడిగితే తేవద్దా బంగారం? లవ్ యూ టు బంగారం. రవి బాబా ఏం చేస్తుండు అంటే ఇవాళ నా కోసం స్పెషల్గా బిర్యానీ చేస్తుండు. ఓకే, నీకోసం కాదు మమ్మీ, తినాలనిపించింది. ఏం వేస్తున్నావు చెప్పు. కారం 2 చెంచాలు, తగినంత 3 చెంచాలు. స్పైసీగా ఉండాలి బిర్యానీ. స్పైసీ. పసుపు తగినంత. మనం అనుకూలంగా. నీ ఎంటిక చూడు, ఎటు పోయినా ఎంటిక. పసుపులకు ఎంటికలు వేస్తున్నావా అని చూడు. పసుపు కొంచెం, ధనియాల పొడి, తగిన 1 చెంచా అనుకోండి. సారీ, ఇది చికెన్ మసాలా. ఏముంది ఇంట్లో, అయిపోయింది. రేకులు. సిమెంట్ రేకులా, ఇనుప రేకులా? బిర్యానీ రేకులు. అవి రేకులు కాదు, ఇక ఆకు. 3 ఆకులు. మిగతా అన్నీ వస్తలేవు, ఏం చేయాలి? లవంగా, చెక్క, ఇలాచి అనాలి. లవంగా, చెక్క, ఇలాచి. లవంగా, చెక్క, ఇలాచి ఇంత. మమ్మీ జర అది ఆపేసి అరగనీకే చెప్తా. జీలకర్ర కొంచెం, సాజీరా. సారీ. ఇలాచీల రేట్లు ఎక్కువ ఉన్నాయి. 1, 2, 3 ఆరేసిన. లవంగాలు ఎక్కువ ఉన్నాయి మమ్మీ ఇంట్లో. మిరియాలు మనం తగినంత. ఓకే, బిడ్డ ఏరినావు అనుకో నీ పని చెప్తాడు. నేను ఏరు నీకు ఇచ్చా. ఇప్పుడు మొత్తం ఫైనల్గా అయితే అయిపోయింది. ఇది కలర్ది, ఫుడ్ కలర్ ఆరెంజ్. మనకి నచ్చిన ఆరెంజ్. పెరుగులో మిక్సీ చేసి వేసుకోవాలి. మమ్మీ పెరుగులో మిక్సింగ్ చేసి చేయాలి, అట్లా చేయొద్దు డైరెక్ట్గా. కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి, ఎందుకంటే ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు అసలైనది వచ్చింది, నూనె. 1, 2 ఇంకోటి వేయాలా? దాంట్లో ఉల్లిగడ్డలు వేగేటప్పుడు వేస్తావు మళ్ళా.
మూడు మూడు చెంచాలు వేసుకోవాలి. మన ఫ్యామిలీకి సింపుల్గా అంటే కొంచెం పుదీనా ఆకులు, నిదానం ఇచ్చిండు. కొత్తిమీర మనకు తగినంత. సో ఫైనల్గా అయితే ఒక 4 పచ్చిమిరపకాయలు. ఎంతసేపట్లో అవుతుంది బాగా బిర్యానీ? నీకు ఎంతసేపులో కావాలి బంగారం? 15 minutes. ఫైనల్ పెరుగు 15 minutes. ఫస్ట్ అయితే కానీ నాకు ఆకలి ఇచ్చింది. ఆకలి అవుతుందా? ఇప్పుడు మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మొత్తం మిక్సింగ్ చేసుకున్న తర్వాత గ్యాస్కి ఒక 15 నిమిషాలు పెట్టేసేయాలి. ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. లేదు అంటే ఒక బయట అయినా ఇక్కడైనా ఒక 20 నిమిషాలు పెట్టినా కానీ ఆటోమేటిక్గా నానిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఉండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాను ఫ్రెండ్స్. ఇక రాజన్న ఫోన్ చేసి అమౌంట్ వచ్చింది అన్నాడు. ఏం చేసిండో చూడండి. రాజన్న అసలుకి షాక్ ఇచ్చినావు రాజన్న. నువ్వేమన్నా అనుకో, డబ్బులు ఇస్తాడేమో అని వస్తే రాజన్న ఏం చెప్పినావు రాజన్న? రా అన్నా, నువ్వు జల్లి రా అన్నా, నేను వస్తున్నా. ఏమైందన్నా, ఏడున్నావా అన్న అన్నావా లేదా రాజన్న? రావాలి కదా. వచ్చిన తర్వాత ఏం చెప్తుండు, అలా ఎవరో చుట్టాలు వచ్చిర్రంట, అలా ఫంక్షన్లో ఉన్నారంట అన్న, నేను ఫోన్పే చేశాను అన్న. అదే మాట ఇంటికాడ చెప్పింటే రాకపోగా అన్న, యాదో ఒక పని చేసుకుంటుండే కదా అన్న. సోషల్ మీడియాలో ఏం చేయాలన్నా, ఏందో ఏమో ఇంత దూరం వచ్చిన ఫ్రెండ్స్, ఇంచుమించుగా చూడు రాజన్న, చూడు ఏం చేస్తుండో. పోలే ఇంకా ఎడికి. అది నిజంగా అన్న, ఒక్క మాట చెప్పిండి అయిపోనా. ఇంట్లో ఒక స్పెషల్ ఐటెం చేస్తున్నా, రెడీ చేస్తున్నా, నువ్వు అప్పుడే ఫోన్ చేసి చెప్పాలి కదా. నీ కూడా నిజంగా చెప్తున్నా, మంచిగా ఉండదు కదా. నూనె వేసుకోవాలి. నూనె వేసుకోవాలి. ఓహో, కుక్కర్ బిర్యానీ చేస్తున్నా బావా? అవును, కుక్కర్ బిర్యానీ. ఓకే, అయితే ఇంకేం తొందరగా అయిపోతుంది బిర్యానీ. తొందరగా కావాలనే కదా. కడుపులా పేగులు. ఆకలి 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 అంటుంది. ఆకలి ఆకలి అనక కాదు. నాకు ఒకటి చెప్పు. ఒకటేంది? 10 చెప్తా. ఇన్ని రోజుల్లో ఏ రోజైనా బాబా నీ గురించి నేను ఏమైనా చేయాలా అని అన్నావా? అన్నాను కదా, నేను అది చేసినా కదా. స్వీట్ పొటాటో ఉడకబెట్టియలే, రోజు అన్నం కూర చేస్తలే, నువ్వు అడిగిన కూర చేస్తలేనా? నాకు నచ్చిన రోజు పాలకూర, పాలకూర, చుక్క కూర, అన్ని కూరలు చేసినావు. తప్పితే ఉల్లిగడ్డలు ఇంకా చాలు పక్కకి పెట్టుకున్నావా? ఓకే. అర్రే 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 అని వస్తే అట్లా మజా చేయాలా. కానీ 1.5 ఉల్లిగడ్డ వేస్తేనే దాని టేస్ట్ లెవెల్ మంచిగా అవుతుంది. ఒక ఉప్పు బాగా తొందరగా ఎగుతాయి ఉల్లిగడ్డ. ఉప్పు వేయాలా? ఓ చెప్పి ఉప్పు వేస్తే నేనే చెప్పిన. ఓకే, ఇప్పుడు చూడండి, దగ్గర రమ్మా కెమెరా బాయ్.
కాదు మమ్మీ, ఎప్పుడు నేను చేసుడికేనా? నువ్వేమైనా చేసేది ఉందా? లేకపోతే నా జీవితానికి ఇంతేనా? ఏమన్నా అంటే ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది, ఏమన్నా అన్నావు అంటే కథం, ఫ్రీ బస్ వేసుకొని వెళ్ళిపోతా అంటావా ఏంది? అంతేగా అంతేగా నువ్వేం మాట్లాడవా? అంతేగానా? ఆ డైలాగ్ నాది, నీది కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఇట్లా మాట్లాడాలి చెప్తున్నా. ఆ, వెళ్ళిపోతాం మా ఇంటికి. ఫ్రీ బస్ వచ్చిందనా? పో మరి, వెళ్ళిపోవా? వెళ్ళిపో. తీసుకోరా? తీసుకో. బెదిరిస్తున్నావా? సరే బిర్యానీ తినేసిపోతాం. బిర్యానీ తినేసిపోతావా? చూడు, కుళ్ళిపోతుంది, నన్ను వదిలి ఎడిగిపోతుంది ఫ్రెండ్స్. అన్నీ దొంగ మాటలు నేర్చింది మా వరలక్ష్మి. ఈరోజు ఏందో కొత్తగా చేయాలని అనిపించింది. ఎట్లా మా పల్లవి ప్రశాంతే విన్నర్ అవుతాడు, అది డౌటే లేదు. ఇంకా ఈరోజు అందరూ ప్రియాంక అన్నారు కానీ శోభ సారీ అర్జున్ ఎలిమినేట్ అయ్యిండు. సో గేమ్ పరంగా ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఈ సీజన్ మాత్రం ఖచ్చితంగా పల్లవి ప్రశాంతే విన్నాం. ఓకే, నంబర్ కలుస్తుందా లేదా? కలిసింది. నంబర్ కలుస్తుంది. అందరి నంబర్లు బిజీ వచ్చినాయి. నిన్న మొన్న చేస్తే కలవలేదు, ఇవాళ చేస్తే కలిసింది. మార్నింగ్. సో పల్లవి ప్రశాంత్ కలిసి ఈసారి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్దామా? పల్లవి ప్రశాంత్ని చూడడానికి డైరెక్ట్గా సండే నాడు లైవ్ పెడతాం ఖచ్చితంగా. నేను వరలక్ష్మి అందరం అయితే పోతాం అబ్బా. నేను వరలక్ష్మి పోతాం అన్నపూర్ణ స్టూడియో ఖచ్చితంగా. ఎంత రద్దీ ఉంటుందో చూడాలి. ఇంకా పల్లవి ప్రశాంత్ని ఆ రోజు వన్ డే ముంగటనే అవుతుందా షో? అదే రోజు షో అవుతుందో కొంచెం డౌట్ఫుల్గా ఉంది. వన్ డే ముందు అవుతుంది కదా, మరి బయటికి వచ్చేది అదే రోజు వస్తారా? చికెన్ని బయటది. సో నానిన చికెన్ ఇట్లా చూడండి, ఆయిల్ ఇట్లా మంచిగా చికెన్ నానితే ఇట్లా పైకి వస్తుంది, ఇక్కడ సైడ్కి మంచిగా నానింది చికెన్. 15 minutes అన్నాం కానీ 20 minutes నానింది. 25 minutes అయింది మమ్మీ. సో ఉల్లిగడ్డలు ఇంత కొంచెం మాడకోకుండా కొంచెం చేసుకోవాలి. సో ఈరోజు ఏందో ఇంట్లో మా వరలక్ష్మి అడిగినందుకు తింటే బాగుంటుంది కదా అని ఒక చిన్న ప్రయత్నము. ఆల్మోస్ట్ అయితే బియ్యంబి నానినాయి, చూస్తారు కదా, బాస్మతి రైస్. సో వంట అయిన తర్వాత బిర్యానీకి స్టార్ట్. చూడండి బ్రౌన్ వచ్చింది ఆనియన్. సో ఇంత బ్రౌన్ వస్తేనే కూరకి టేస్ట్ లెవెల్ పెరుగుతుంది. కొంచెం ఫ్రెండ్స్ ఈ విధంగా మాడాలి. ఇవి ఎంత మంచిగా మాడితే అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఐ థింకింగ్ కుకింగ్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఇక నూనెని ఏం ముట్టుకోవద్దు, డైరెక్ట్గానే వేసేయాలి. ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టాలా నూనెలో? 5 minutes ఉడకబెడితే చికెన్ బిర్యానీ రెడీ. అయితే బియ్యం ఓకే, ఆయిల్లో 5 minutes ఇట్లా చికెన్ వేగాలి. ఇది ఎంత మంచిగా మాడాలి అంత టేస్ట్ వస్తుంది. సో కూర అయితే ఒక 5 minutes ఉడకాలి, ఎందుకంటే బియ్యం అనేది దాంట్లో వేస్తాం కదా. సో దాని గురించి అయిపోయిందా? నానబెట్టుకున్న బియ్యం ఎన్నిసేపు నానబెట్టాము? హాఫ్ అన్ అవర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలు. కానీ ఆల్రెడీ కింద ఒక 1/2 లీటర్ నూనె ఉంది, వాటర్ ఉంది, వాటర్ కొంచెం నూనె మొత్తం కలిపి ఒక 1/2 లీటర్ ఉంది. అంటే మనం ఉంది కదా, మనము 2 గ్లాసుల బియ్యం వేసుకుంటే 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలంటే. ఎక్కువగా వేసుకుంటే ముందు అవుతుంది. ముందే కుక్కర్ కదా. ఓకే, ఇదా వాటర్ వేసేసి కలిపి ఎక్కువగా కలుపుకోవద్దు, లైట్గా కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి వేసేసారు, ఎందుకంటే అప్పుడు ఏనికి ఛాన్స్ ఉండదు. కుక్కర్ బిర్యానీ. సో స్పెషల్గా మన సబ్స్క్రైబర్లకు చూస్తారు, నేను ఒక చిన్న ఆశతో అయితే చేయడానికి జరిగింది ఫ్రెండ్స్. ఓకే రైట్. ఓకే, ఇది బాగా చూసుకోవాలి ఉందా సరిగా. ఇప్పుడు ఈ విధంగా పెట్టి చేస్తున్నాం మమ్మీ. ఒక పచ్చిమిరకాయ కోసి చాలా అనొద్దు, పెరుగుచారే మెయిన్ ఇంపార్టెంట్.
ಗುರ್ತುಂದಾ? ಅರ್ಥ ಆಯ್ತಾ? ಅರ್ಥ ಆಯ್ತಾ? ఓకే సోను బేకు ఇంకెట్లా బేకాలే ఇది కావాలి మాకి, ఇంకెంత బేకాలి. ఆడ విజిల్ అవుతుంది, అప్పటి వరకు పెరుగు సారు చేస్తావేమో అనుకుంటే. చెప్పు ఇంకెంత బేకాలే. ಏನ್ ಬೇಕಾಕಮ್ಮ? ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ನೋಡಿದಿ, ಜಾಸ್ತಿ ಇಲ್ಲ. ಇನ್ ಗೋಯಿಂಗ್ పెరుగు గో ఇది డార్లింగ్ మిక్సింగ్. ఓకే, నువ్వు ఏం బేకకు తల్లి, ఏమైనా బేకితే మళ్ళీ నాకు నచ్చినప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే జరుగుతుంది, కొంచెం ఫన్ ఉంటుంది ఈరోజు. ఫుల్ అంటే ఫుల్, చాలా టైం, ఒక 25-28 నిమిషాల వీడియో ఉంటుంది. కొంచెం బోర్ కొట్టకోకుండా ఉంటుందని కొంచెం అయితే ఫన్ చేస్తాం అబ్బా. కొంచెమే బిర్యానీ కోసం చేసిన తిప్పలు, మా భార్య చేస్తున్న తిప్పలు. బ్రేకింగ్ న్యూస్. మొత్తం వేసావా? కొంచెమే. అరే రే నైట్ చాలు, నైట్కి మిగడ పెరుగు పెట్టుకుంటే తెల్లగా అవుతానేమో నేను. ఎంగిల్ చేసి తినా నేను. ఇది ఆమ్లెట్ కానీ పెరుగుది లేదు కదా. ఏం చేద్దామని మమ్మీ? అంటే ఇట్లా ఆమ్లెట్ ఇప్పుడు ఇట్లా ఉంటది కదా రౌండ్, ఇది దీంతో ఇట్లా చేస్తే అంట ఏమైతే ఇట్లా మంచిగా నీళ్ళగా అవుతుంది. పెరుగు కూడా ఇట్లా చెయ్యి, ఇంకా ఏం చేస్తావో ఏమో. బాగా తిప్పి మసాలాకు పట్టిస్తావా? ఫ్రెండ్స్ ఫోటోలు చూసిర్రా? 100 రూపాయలకి అర్జెంట్ అంటే 8 ఇచ్చిండు. లేదు ఒక 2 అవర్స్ తర్వాత వస్తారంటే 140కి 32 ఫొటోస్. ఇదేదో బాగుంది ఆఫర్ అని వెయిట్ చేసి 32 ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడే వచ్చినాయి ఫోటోలు, చూసారుగా 2 అవుతుంది. ఆయన 130కి అట్లా రామన్నాడు. ఎట్లుంది మమ్మీ ఫొటోస్? ఇక ఫోటోలు లేవు, కష్టమవుతుంది, ఇవన్నీ చెప్పద్దు, చూసి వాడు ఫోటోలు. చూసుకోండి. వంకర పోయింది, మంచిగా వచ్చినాయి మమ్మీ ఫొటోస్. పిచ్చిదాని బిర్యానీ మొత్తానికి అయితే కొంచెం ఇట్లా అయింది. మమ్మీ ఎట్లుందంటావు? ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లా తిన్నామో లేదో 01కి పోదాము అన్నది. సరే అని 01కి పోయిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రాసెస్కి దిమ్మ తిరిగిపోయింది. ఒకరేమో 600, ఒకరేమో 700 అని అడుగుతారు. ఇంక ఇదైతే కాదు అని బయటికి వచ్చి ఛాయ్ తాగి, ఇక్కడ పై షోరూమ్ ఉంది, ఆ షోరూంలోకి వెళ్దాము. బజాజ్ షోరూమ్, మస్తు షోరూమ్లు అయినాయి. ఏదో ఒక షోరూంలో అయితే పోయి అటెండ్ అయినాము. మొబైల్స్ అయితే చూసినాము, దాని ప్రైజెస్ బి అడిగినాము. అబాబాబాబా ఏం ప్రైజులు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తానికి ఇంటికి వచ్చిన తర్వాత ఒక సైట్ వచ్చింది. సో వాళ్ళుండి వచ్చి చూసిపో అంటే సరే పట్టని సైట్ అయితే చూసినాను. ఇదే సైట్ నేను చెప్పింది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇది కూర్చున్న వాళ్ళని ఒకసారి కలిసి వద్దాము, చాలా రోజులైంది కదా అని నేను ఒక దగ్గర ఎయిర్పోర్ట్లో వర్క్ చేసినాం ఒకప్పుడు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. సో ఒక 8 ఏళ్ళ అన్నలాగా అనుకుంటా నేనైతే. సో అక్క, చిన్నోడు, ఇక పిల్లలు అయితే కాలేజీకి పోయి ఉంటారు. ఇక ఏం చేస్తున్నావు అన్న, ఏంటి విశేషాలు అని అయితే అడిగాను. ఇక ఉండి ఏం లే బాబు మంచిగానే ఉన్నా అన్నాడు. ఇక సర్లే అన్న నేను పోతున్నా అన్న ఇంటికి అంటే, బాబు ఏమైనా తిందామా అని అడిగిండు. ఫస్ట్ టైం ఇట్లా అడగడంతో నేను బి నడన్న ఏమైనా తిందాము, నీకేమంటే ఇష్టమో అది తిందామని పోయి అడిగినాం ఫ్రెండ్స్. ఆడ మిర్చి బోండా ఏముంది, ఎక్కడ మంచిగా ఉంది అని. మొత్తం చల్లగా ఉన్నాయమ్మా, వేడి చేయవా అని అడిగినాము. అడిగితే చల్లగానే ఉంటాయి, మీకు ఇష్టం ఉంటే తినండి లేకుంటే లేదు అనే మాట మాత్రం అన్నగానే సరేలే ఇంకేం చేద్దాము అని మళ్ళా ఇక్కడికైతే వచ్చినాము. అన్న చూపించిండు, దా బాబు పోదాము తిందాము అంటే సరేలేదో
ఏదైతే ఇది మనకు తినడం ఇంపార్టెంట్ అని అన్నాము. ఇక నేనుండి వేడివేడిగా ఏమన్నా పెడితే బాగుండు అని అనుకున్నాను. భయపడిపోయింది, ఫోన్ ఎత్తలేదు, ఫుల్ ట్రాఫిక్ ఉండే. సో శంషాబాద్ దగ్గరకు పోయి ఆ సైట్ చూసుకొని, ఈరోజు నేను చెప్పడం మర్చిపోయినా కదా, పెద్ద సైట్ వచ్చిందబ్బా, 3 ఫ్లోర్లది మొత్తం. అదేంటి కొల్లం మొత్తం కింది నుంచి మీది వరకు ఒక 180 గజాల మీద ఒక సైట్ వచ్చింది, 3 ఫ్లోర్లది. సో అది మాట్లాడినా, కానీ ఆ రేట్ వస్తుందో రాదో, వస్తే చేద్దాం, రాకపోతే వదిలేద్దాం అంతే. ఎందుకంటే ఇట్లాంటి సైట్లు మ్యాక్సిమం నాకే వస్తాయి. సో ఒక చిన్న నమ్మకం ఉంది వస్తుందేమో అని. రాకపోతే ఏం లేదు, ఏదో ఒక కూలి పని చేసుకోవాలా, బతికేయాలి అంతే. అది అది నా లైఫ్ స్టైలు. ఓకేనా ఫ్రెండ్స్? మాడిపోతున్నట్టుంది మా మీ బిర్యానీ, కచ్చ సప్పుడు వస్తుంది. ఇట్లా ఇది ఉంది భయ్య. ఇప్పుడే మా బుచ్చన్నని కలిసిన, ఆయన బాధపి చెప్పుకుంటూ కొంతసేపు. ఏంటంటే పిల్లలు చేయికి వచ్చిన తర్వాత పిల్లలు మాటినపోతే ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. కానీ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఇలా అంతా ఎందుకు అని తీయలేదు భయ్య. వాళ్ళకి ఒక తీయాల వీడియో అంటే ఒకటే మాట, వద్దు ఏమొద్దు రవి అన్న. సో తీయలేదు. కొంచెం 3 పిల్లలు చేయికి వచ్చారు, కానీ ఎవరు మాట వింటలేదంట. కొంచెం ఉంటుందిగా బాధ. ఆయనకి కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు ఉన్నాయి. ఆయన పేరు బుచ్చన్న. అలా కొడుకులు చదువు అంటారు. చదువుకొని తప్పులేదు, కానీ ఏమన్నా అంటే నాన్ననే తిడుతుండ్రంట రిటర్న్. ఉంటుందిగా బాధ. నేను చెప్పినా సరే అన్న, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయన్నా, నేను నీ అంత పెద్దోడిని కాదు. ఇంకోటి ఏంది రీజనబుల్ అంటే, నాకన్నా వయసులో చాలా పెద్దోడివి, ఇంకో పెద్దవాళ్ళ సజెషన్ తీసుకొని అయినా చేయన్నా, నేను ఏదో చిన్నవాడిని, నేను అంత చెప్పలేను అని సైడ్ అయిపోయినా. ఎందుకంటే మనకి చెప్పేది ఉంటేనే చెప్పాలి. మనము చిన్నోళ్ళం, మనం ఏంది చెప్పి ఏం ప్రయోజనం? సో నా సజెషన్ అయితే నేను ఇచ్చిన, అంతా పైపడదయ్యా. ఇక తినేస్తా ఫ్రెండ్స్, టైం అయింది, ఇప్పటికే లేట్ అయిపోయింది. రేపు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, రేపు నుంచి లింగమన్నకి ఫోన్ చేసిండు, రారా బాబు పేమెంట్ ఇస్తా, ఇప్పటి నుంచి వారంలో 6,000 పని చేస్తే 2,000 ఆపి 4,000 ఇస్తా అన్నాడు. సో దాని గురించి అయినా ఖచ్చితంగా పోవాల్సిందే. ఎట్లా మనకి 3 దినాలు అదేంటి మా పెయింటర్లు అందరికీ ఆల్ ఇన్ వన్, అందరికీ ఒక సీనియర్లకు తప్పితే మిగతా జూనియర్లు సీనియర్లు సంథింగ్ ఉంటారు కదా, వాళ్ళందరికీ సంక్రాంతి వరకు పనులు ఎవరి దగ్గర ఉండవు, ఉన్నోళ్ళ దగ్గర చేసుకోండి. అది బి లేక ఇంటికాడ ఉంటే కిరాయిలు కట్టలేం భయ్యా. ఒక్కసారి ఆలోచించండి, ఫ్యామిలీ గురించి ఆలోచించండి అంతే. అందరికీ జై జవాన్ జై కిసాన్.